ఆక్వా రంగానికి గ్రీన్ ఎనర్జీ. ఆక్వా రైతులకు బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని, ప్రైవేట్ అప్పులకు వెళ్లకుండా చూసే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పద్ధతి ప్రకారం ఆక్వా సాగు చేసుకుంటే సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తాం. తప్పు చేసే వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ GSFT ఆధ్వర్యంలో విజయవాడలో 3 రోజులుగా జరుగుతున్న ఆక్వాకల్చర్ ఇంటర్నేషనల్ టెక్ 2.0 కాంక్లేవ్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆక్వా రంగం ద్వారా రైతులకు ఆదాయం, ప్రభుత్వానికి ఏటా 1.30 లక్షల కోట్ల జీవీఏ అందుతున్నా కాలుష్యం వల్ల స్థానికంగా తాగటానికి నీరు పనికి రావట్లేదనే బాధ ఉంది. ఈ పరిస్థితి మారాలి. గ్రీన్ ఎనర్జీని అందిపుచ్చుకోవాలి. ఆక్వా ఫారాలు, పరిశ్రమల్లో పెద్ద ఎత్తున సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయాలి అని సూచించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కొన్ని మాట్లాడలేకపోతున్న విద్యుత్ ఛార్జీలు సహా ఆక్వా రంగం విషయంలో త్వరలో కీలక నిర్ణయాలు తీసుకుంటాం. ఆక్వా రైతులకు అందిస్తున్న రుణాలు రూ. 3,000 కోట్లే. బ్యాంకులతో మాట్లాడి వీలైనంత ఎక్కువగా రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ తప్పనిసరి. రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తిది ప్రపంచ మార్కెట్లో తిరస్కరణకు గురి కాకూడదు. రైతులు సీడ్, ఫీడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. యాంటీబయోటిక్స్ ను పూర్తిగా నియంత్రించాలి. ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ విధానం అమలు చేయాలి అని చంద్రబాబు సూచించారు. మొత్తం 60,000 మంది రైతులు ఉన్నారు. అందరూ సాగు నమోదు చేసుకోవాలి. అంతా అంగీకరిస్తే 2-3 నెలల్లో జియో ట్యాగింగ్ పూర్తి చేస్తాం. రక్షణ రంగంలో ఆక్వా ఉత్పత్తుల్ని ప్రోత్సహించడంపై రక్షణ మంత్రిని కోరుతాం. ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు కృషి చేస్తాం. విశాఖపట్నంలో క్వారంటైన్ ఏర్పాటుపైన దృష్టి పెడతాం. మార్కెట్ లింకేజ్, స్థానిక మార్కెట్ కల్పిస్తామని పేర్కొన్నారు. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.